చిన్నారి చిట్టి కథలు. పిల్లలు, మీకు కథ చెప్పనా? ఓ బాటసారి ఒంటె పైన ఒంటరిగా తిరుగుతున్నాడు. ఆ ఒంటెకు ఓపిక తగ్గిపోయింది ఆ బాటసారిని మోయలేక. పని దొంగ ఒంటె చాలా పని దొంగ. ఒకరోజు బస కోసమని ఓ శీతల ప్రదేశంలో గుడారం వేసుకున్నాడు బాటసారి. చీకటి పడే వరకు చలిమంట దగ్గరే కార్చుకున్నాడు ఆ చలి తట్టుకోలేక. ఆ తర్వాత చాలా రాత్రి అయింది. ఆ ఒంటెని అక్కడే ఉంచి గుడారంలోకి వెళ్ళి నిద్రపోయాడు. మధ్యరాత్రి ఇంకా చలి పెరిగింది. మధ్యరాత్రి చలికి ఒంటె తట్టుకోలేక వణకసాగింది. గుడారం పరదా కాస్త పక్కకు జరిపి, బయట చాలా చలిగా ఉంది, నా ముక్కు నోటి వరకు లోపల పెట్టుకుంటాను అని యజమాని అడిగింది. యజమాని అడగటంతో సరే అన్నాడు. అయినా చలి ఆగటం లేదు. ఒంటె తట్టుకోలేకపోయింది. ఈసారి తల మొత్తానికి చోటునివ్వండి అని యజమాని అడిగింది. అందుకు యజమాని సరే అన్నాడు. మళ్ళీ నిద్రలేపి, తలే దాచుకున్నాను, ఇంకా చలికి తట్టుకోలేకపోతున్నాను, మెడ వరకు గుడారం లోపలికి పెట్టుకుంటాను అని యజమాని అడిగింది. దానికి కూడా యజమాని సరే అన్నాడు. తనకి ఇబ్బంది అయినా అయిష్టంగానే సరే అన్నాడు. యజమాని అది ఇంకో అడుగు వేసి ముందు కాళ్ళు తర్వాత శరీరం మొత్తాన్ని గుడారంలోకి తీసుకొచ్చింది. తనకి ఇబ్బంది అయినా అయిష్టంగానే సరే అన్నాడు యజమాని. ఒంటె ఇంకో అడుగు ముందుకు వేసి కాళ్ళు తన శరీరాన్ని మొత్తాన్ని గుడారంలోకి తీసుకొచ్చింది. ఆ గుడారంలో అంత పెద్ద ఒంటె పట్టక మెల్లగా లోపలకు దూరుతూ యజమానినే బయటకు తోసేసింది. ఒంటెకి మేలు చేయబోయి ఆ రాత్రి చలిలో గడపాలని రావడంతో తనను తానే తిట్టుకున్నాడు యజమాని. మన జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ ఒంటె లాంటివే. మొదట్లో చిన్న విషయమే కదా, తర్వాత మానేయచ్చు అనుకుని తేలిగ్గా తీసుకుంటాం. కానీ చూస్తుండగానే ఆ చిన్న విషయం మనల్ని వశం చేసుకుని మన జీవితాన్ని సమస్యల వలయంలో చేరుస్తుంది.